హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. శ్వేత శారీ మందిర్ అంటేనే మనకి ఫస్ట్గా గుర్తుకొచ్చేది ప్యూర్ కంచిపట్టు శారీస్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో టోటల్గా కంచిపట్టులో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ చూద్దాం. శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు, ఈరోజు మనం అన్ని కూడా పట్టు శారీస్ లో ఉన్న బ్రైడల్ కలెక్షన్ చూద్దాము. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంచిపట్టులో గాంధర్వ పట్టు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంది. ఈ 2 కలర్స్ కూడా రేర్ కలర్స్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా మనకి కల్నేత కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అన్నమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. చిన్న చిన్న డైమండ్స్ టైప్ లో, అంటే పళ్ళు 1 మీటర్ అంతా కూడా ఒకటే డిజైన్, చిన్న చిన్న డైమండ్స్. అది కూడా ఏంటంటే ప్లెయిన్ డైమండ్ లాగా కాకుండా కొంచెం స్టెప్స్ వైజ్ గా వచ్చే విధంగా ఇచ్చేసి దాని లోపలంతా కూడా మనకి ఒక చిన్న డాట్ లాగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ తీసుకున్నారనమాట. ఇది 1 మీటర్ పళ్ళు. శారీ బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్స్ లోనే 1 సైడ్ ఎడ్జ్ మాత్రం మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎక్కువ మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. దాని లోపల వచ్చేసరికి కొంచెం డల్ ఫినిషింగ్ తో కనిపించే విధంగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, బిగ్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లోపల మనకి జరీతో ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా పింక్ ఇచ్చారనమాట. అట్లా ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ కాకుండా 2 డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్రైట్గా కొంచెం స్టైలిష్ లుక్ వచ్చే విధంగా ఉంది. రెగ్యులర్ కలర్స్ కాంబినేషన్ కాకుండా స్టైలిష్ లుక్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సేమ్ కలర్ అంటే పళ్ళు సేమ్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది. పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్. అలాగే మనకి పళ్ళులో ప్లస్ లాగా అంటే చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది కంచిపట్టులో లైట్ వెయిట్ వస్తుంది మేడం. జరీ స్ప్రే వర్క్ అంటారు. ఇది జరీ స్ప్రే వర్క్. ఇది ఫస్ట్ పీస్ రావడం యాంటిక్ పీస్. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ వేరియేషన్ అండి. ఇదంతా కూడా మనకి మజెంటా పింక్ కలర్. సారీ చూసినట్లయితే బ్లూ షేడ్ లో స్కై బ్లూ లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మజెంటా పింక్ లోనే దానిపైన అంతా కూడా ఏంటంటే వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ జరీతో మాత్రమే మధ్యలో అంతా కూడా డైమండ్ లుకే కనిపిస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే సన్నటి డాట్స్ లాగా ఉన్నటువంటి డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి డిజైనర్ క్రీపర్ పార్ట్ సన్నటి లైన్స్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి ఒక క్రీపర్ పార్ట్ యాడ్ చేశారు, ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్. తర్వాత మళ్ళీ అగైన్ మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తో దానిపైన మనకి కడ్డీ బోర్డర్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీలోనే కొంచెం గోల్డిష్ కలర్ కూడా మిక్స్ చేసి డల్ ఫినిషింగ్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ పార్ట్ని టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా శారీ బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువ కనిపించే విధంగా జరీతో బాగా హైలైట్ అయ్యే విధంగా చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, కడ్డీ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 14,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది కంచిలోనే ఇక్కత్ పట్టు మేడం. మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు. ఇది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. ఇక్కత్ పట్టు అనగానే మనకి పళ్ళు అంతా కూడా ప్లెయినే ఉంటుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ ఇస్తారు. ఇది కూడా మనకి సేమ్ అదే టైప్ లో ఇచ్చారనమాట. పింక్ మీద మనకి జరీ లైన్స్ తో డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్ చూద్దాము. ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి ఇట్లా ఇచ్చారనమాట. అంటే పింక్ మీద మళ్ళీ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఇంకొక బోర్డర్ 2 కలర్స్ బోర్డర్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్స్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్ మాత్రమే ఇచ్చారు. దాని కింద మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి కొంచెం జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద మాత్రం మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ తో పాటు పింక్ కలర్ కూడా మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఏంటంటే ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి ఒక లోటస్ ఫ్లవర్ టైప్ షేప్ తీసుకుని మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కూడా వచ్చే విధంగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది. పింక్ కలర్ బ్లౌజ్. పళ్ళు అలాగే బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ వచ్చింది. సేమ్ అదే కలర్ కాంబినేషన్, టోటల్ పింక్ బ్లౌజ్. ఇక్కడ మాత్రమే మనకి బోర్డర్ అనేది జరీ బోర్డర్ ఇచ్చారు.
ఈ శారీ కాస్ట్ 9689. ఓన్లీ 9689 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కంచిలోనే మాంగళ్యం పట్టు మేడం. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు. అంటే ఇక్కడ శారీలో మనకి డిజైనింగ్ లో బ్లూ కలర్ తీసుకున్నారు కదండి. ఈ కలర్ మ్యాచింగ్ ఉండే విధంగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. బ్లూ కలర్ ఇచ్చారు టోటల్. దాని మీద మనకి థ్రెడ్ వర్క్ లాగా సెల్ఫ్ డిజైనింగ్ కనిపించే విధంగా ఒక వేవ్ లైన్ తీసుకున్నారు. ఇంకొక లైన్ చూసినట్లయితే ఆరో మార్క్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్ తో ఫుల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి కవర్ చేశారు. అలాగే బోర్డర్స్ కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ బ్యాక్గ్రౌండ్తో సింపుల్గా క్యూట్గా ఉండే విధంగా ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. ప్లస్ ఇక్కడ మనకి బ్లూ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్, వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్ తీసుకుని ఆరో మార్క్ టైప్లోనే ఒకటే సైడ్ ఆరో మార్క్ కాకుండా అనీవెన్గా ఉండే విధంగా ఆరో మార్క్తో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా మిక్స్ ఉంటుంది. అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్, పింక్ అండ్ బ్లూ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ మధ్యలో అక్కడక్కడ కొన్ని బూటీస్ని మనకి బాగా హైలైట్ చేశారు ఒక లైన్స్ వైజ్గా వచ్చే విధంగా. ఇది కూడా మనకి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. వన్ సైడ్ నుంచి చూస్తే లీఫ్ వర్క్ టైప్ లో కూడా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. మరి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ బ్లూ ఇచ్చారు. అలాగే క్యూట్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో శారీలో అవే బోర్డర్స్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు బ్లౌజ్ లో కూడా. ఈ శారీ కాస్ట్ 5489. చాలా రీజనబుల్ ప్రైస్, 5489 రూపీస్. నెక్స్ట్ సారీ ఇది కంచి పట్టులో కామధేను పట్టు మేడం. ఇది వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంది. లైట్ మెహందీ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. మీడియం కలర్ రేంజ్ వచ్చింది. కల్నీత బ్యాక్గ్రౌండ్. శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. దీనిపైన మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా లైట్ మెహందీ, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీతోనే డైమండ్ లుక్ వచ్చే విధంగా డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఒక ప్లెయిన్ కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత ఎడ్జ్ లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ఆరో మార్క్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కామన్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి హెవీగా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. రెండు వైపులా ఈ శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మెహందీ గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన సెల్ఫ్ డిజైనింగ్ కనిపించే విధంగానే మనకి బుటీస్ కూడా డిజైన్ చేశారు. ఆ బుటీస్ కూడా దూరంగా కాకుండా చాలా దగ్గరగా గ్యాప్ అనేది కనిపించకుండా ఇచ్చారు. ఫ్లవర్లో మాత్రం కొంచెం ఎల్లోయిష్ కలర్ ఫ్లవర్స్ 3 తీసుకుని ఇదంతా కూడా జరియే ఇచ్చారు. అంటే ఎక్స్ట్రా ఉన్న క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరియే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫిల్లింగ్ హెవీగా కాకుండా కొంచెం లైన్స్ వైజ్గా తెలిసే విధంగా ఇచ్చారనమాట. చాలా దగ్గరగా వచ్చింది బుటీస్ మొత్తం. ఈ సారీకి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం. సెల్ఫ్ బ్లౌజ్. మళ్ళీ డిజైన్ చేసుకునే అవసరం కూడా లేదండి. ఆల్రెడీ మెహందీ గ్రీన్ కలర్ లో లైట్ అండ్ డార్క్ తోనే లీఫ్ బంచ్ తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ బోర్డర్, సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 14,889. 14,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్వేతా సారీ మందిలో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది కంచి పట్టులో భాగల్పూర్ పట్టు మేడం. ఇది పింక్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. మంచి బ్రైట్ కలర్, లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇది కూడా టోటల్గా మనకి డిజైనర్ పళ్ళు. మిడిల్ బ్లాక్లో చూసినట్లయితే ఇట్లా స్క్వేర్ లాగా ఎస్ టైప్లో స్క్వేర్ లాగా వచ్చే విధంగా వచ్చింది. తర్వాత జిగ్జాగ్ లైన్, తర్వాత ఫ్లవర్ డిజైన్, అగైన్ కడ్డీ బోర్డర్, సేమ్ ఇదే బోర్డర్ రిపీట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో కూడా హెవీ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి జరీ బోర్డర్ కాకుండా పింక్ కలర్లోనే కలిసే విధంగా మనకి సాఫ్ట్గా వచ్చేటట్లుగా బోర్డర్ తీసుకున్నారనమాట. మనం ఫ్యాన్సీ శారీస్లో కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఎలా అయితే ఉంటాయో సాఫ్ట్గా, అలాగే స్ప్రే జరీ బ్యాక్గ్రౌండ్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ టైప్లో మనకి బోర్డర్ పింక్ కలర్లోనే కనిపిస్తుంది. మిగిలిన పార్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కువ జరీ కనిపిస్తుంది. దాంట్లో కట్ వర్క్ స్టైల్ వచ్చే విధంగా పింక్ కలర్ ఫ్లవర్ పెటల్స్ తీసుకుని లోపల బడ్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అంతా రెడ్ కలర్ తీసుకుని లోపల బడ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్, అలాగే మంచి డిజైన్ కూడా మనకి క్రియేట్ చేశారు. ఈ సారీ పైన బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సెల్ఫ్ డిజైన్ ఇస్తారు మేడం. జకార్డ్ టైప్, మనం వర్క్ చేయించుకోకుండా ప్యాటర్న్ స్టైల్లో కుట్టియాలి బ్లౌజ్. చిన్న క్యూట్ గా ఉన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారండి. దీని మీద పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సేమ్ సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 23,889. 23,889 రూపీస్కి ఈ ప్యూర్ కంచిపట్టు శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సాముద్రిక పట్టు
పట్టులో ఇది పైతానీ బార్డర్ మేడం. మల్టీ కలర్ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారనమాట శారీ అంతా. ఇక్కడ చూసినట్లయితే మనకి ఓన్లీ 3 కలర్స్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ కనిపిస్తుంది. సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్. అంటే ఆల్మోస్ట్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఇచ్చినట్టే లెక్క, ఎందుకంటే మజెంటా పింక్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది బాక్సెస్లో. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే పళ్ళు అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఒక బోర్డర్ లాగా తీసుకుని ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారు. మెహందీ గ్రీన్ కలర్, మజెంటా పింక్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, అలాగే డార్క్ గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్తో ఒక బోర్డర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మిడిల్ పార్ట్ మొత్తం చెక్స్ వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ అండి. ఇంతకుముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో వచ్చింది. జరీ, అలాగే శాప్ గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి మళ్ళీ జరీతో గ్రీన్ కలర్, తర్వాత మజెంటా పింక్, అట్లా ఎల్లోయిష్ కలర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో మిడిల్ పార్ట్ మాత్రం మనకి చెక్స్తో ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్న కడ్డీ బోర్డర్, యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత టెంపుల్ డిజైన్ ఇచ్చారు జరీతో, అది కూడా హెవీ జరీ కాకుండా కొంచెం లైట్ ఫినిషింగ్ జరీ ఉండే విధంగా ఇచ్చారు. టెంపుల్ డిజైన్ వచ్చేసి మజెంటా పింక్ కలర్ కనిపిస్తుంది. ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది టోటల్గా ఒక బోర్డర్ టైప్లోనే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కూడా ఎక్కువ హెవీ జరీ కాకుండా డల్ ఫినిషింగ్ జరీతోనే మనకి ఒక లీఫ్ వర్క్ క్రీపర్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ డిజైన్ బోర్డర్, ఈ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా సైజెస్లో 3 వేరియేషన్స్ తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ స్కర్ట్ బోర్డర్లో. ఓకే, బ్లౌజ్ పళ్ళు మజెంటా పింక్ ఇచ్చారు కదా, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. మజెంటా పింక్ కలర్, బోర్డర్ కూడా అదే వచ్చింది కదా, సేమ్ అదే కలర్ ఇచ్చారు. చిన్న బోర్డర్, ప్లెయిన్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 9,989 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. శ్వేత సారీ మందిర్ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉంది. శ్వేత సారీ మందిర్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ప్యూర్ కంచిపట్టు శారీస్తో పాటు ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఈ కంచిలో హాఫ్ అండ్ హాఫ్ మేడం, కంచిపట్టులో లంగావని స్టైలా? లంగావని స్టైల్. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, ఇది వచ్చేసి మనకి సారీ అన్నమాట. ఈ పళ్ళు చూసినట్లయితే మజెంటా పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో చాలా దగ్గరగా ఉండే విధంగా, చాలా హెవీగా కనిపించే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ కూడా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. మనకి ఇట్లా టెంపుల్ లోనే కొంచెం డిజైనర్ టెంపుల్ లాగా తీసుకుని పైన 2 సైడ్స్ లీఫ్ వర్క్ కూడా క్రియేట్ చేశారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు, కంచిపట్టు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి, కడ్డీ బోర్డర్, అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ లో కొంచెం వేరియేషన్ కూడా చూపించారు. చిన్నగా వచ్చే విధంగా పైతాని బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. కడ్డీ బోర్డర్ లోనే మనకి పైతాని బోర్డర్ లోటస్ ఫ్లవర్ తో చిన్న చిన్న బర్డ్స్ యాడ్ చేస్తూ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్యాటర్న్ వచ్చేసి మనకి లంగావని స్టైల్ ప్యాటర్న్. ఇది షోల్డర్ పార్ట్, కుచిళ్ళ పార్ట్ బ్లూ కలర్ కి ఎల్లో. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్లో డిజైన్ కూడా అండి మనకి జిగ్జాగ్ లైన్స్తో ఉన్న డిజైన్ ఇచ్చారు. జరీతో ఫ్లవర్ డిజైన్స్ ఏం లేకుండా మొత్తం జిగ్జాగ్ లైన్ డిజైన్ ఇచ్చారు కదా. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా ఎల్లో కలర్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నారనమాట ఆల్ ఓవర్. అలాగే బోర్డర్లో కూడా మనకి సేమ్ డిజైన్ బోర్డరే ఉంటుంది, కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇంతకుముందు ఇక్కడ చూసిన బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లూ అండ్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కదా. ఇక్కడ చూసేసరికి మనకి ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్, ఎల్లో వచ్చింది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ డిజైన్, కలర్ చేంజ్ అనమాట. దీనికి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు ఏదైతే మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి బ్లూ కలర్ కాంబినేషన్ అవుట్లైన్తో ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అంతా ఇచ్చారు. ఒక డ్రాప్ డిజైన్ వచ్చేసి సెల్ఫ్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్. అలాగే పైన ప్లెయిన్ కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్, అంటే షోల్డర్ పార్ట్లో ఇచ్చారు కదా, సేమ్ ఆ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 14,889. నెక్స్ట్ శారీ ఇది కంచిలో కామాక్షి పట్టు మేడం. కంచి పట్టులోనే కామాక్షి పట్టు. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో షేడ్లో ఉందండి. శారీ మెయిన్ కలర్ వచ్చేసి, దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూతో మనకి పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం ఓపెన్ చేద్దాము.
బ్లూ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ పళ్ళు తీసుకుని దానిపైన మనకి సన్ఫ్లవర్స్ని చిన్న క్యూట్గా ఉన్నటువంటి సన్ఫ్లవర్స్ని మిడిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఒకటి మజెంటా పింక్ కలర్ ఫ్లవర్, ఒకటి బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లోనే అవుట్లైన్ అంతా కూడా చిన్న లీవ్స్ వచ్చే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు బ్లూ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది యూస్ చేశారు. పైన బోర్డర్కి కింద బోర్డర్కి కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత కింద వచ్చేసరికి బాదం షేప్లో చిన్న సర్కిల్స్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే ఈ డిజైన్ అనేది కామన్గా ఉంటుంది, ఇది కూడా కామన్గానే ఉంటుంది. కాకపోతే ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ పైన మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ వచ్చేసి మజెంటా పింక్ అండ్ బ్లూ కలర్తో ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ని అంతకుముందు పళ్ళులో చూసాం కదా, ఆ పళ్ళులో ఉన్నటువంటి బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ ఎప్పుడు మనం రెగ్యులర్గా రోజెస్ కానీ లేదు అంటే లోటస్ ఫ్లవర్స్ చూస్తూ ఉంటాము. ఇది మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లెమన్ ఎల్లో మీద ఆల్రెడీ గోల్డ్ కలర్తో సన్నటి డైమండ్స్ ఉండే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ సన్నటి క్రీపర్ పార్ట్ కూడా మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది, సెల్ఫ్ డిజైనింగ్తో కనిపించే విధంగా. తర్వాత ఇంకొక ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో ఈనెల్లాగా సన్నటి ఈనెల్లాగా కనిపించే విధంగా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మనకి సైలెంట్ లుక్ అలాగే బోర్డర్స్ మనకి హెవీగా మంచి హైలైట్ అవుతూ వచ్చింది శారీ మొత్తం. ఈ శారీకి బ్లౌజ్ అండి బోర్డర్స్ బ్లూ ఇచ్చారు, అలాగే పళ్ళు బ్లూ కలర్ ఉంది. బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్తోనే సెల్ఫ్ డాట్స్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అండి, శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు. పైనేమో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. అలాగే కింద కూడా ఈ శారీలో మనకి డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ డిజైన్ లేకుండా డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 26,889. 26,889 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచిపట్టులో డిజైనర్ మేడం ఇది టోటలీ. శారీ మొత్తం డిజైన్ చూస్తాము. ఇది ఏంటంటే ఒక పార్ట్ ఇంకొక హాఫ్ పార్ట్ అంతా ఇంకొక డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లోనే డార్క్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా పళ్ళు అనేది ఒక లేయర్ లాగా మనకి జరీ తీసుకుని దాంట్లో కూడా ఏంటంటే జరీ హెవీగా కనిపించకుండా బ్లూయిష్ కలర్ కాంబినేషన్తో జరీ కనిపించే విధంగా, అంటే కొంచెం షైనింగ్ మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కనిపించే విధంగా ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే సపరేట్గా వేరియేషన్ ఏం చూపించకుండా మధ్యలో బ్లూ కలర్ లైన్స్ కనిపించే విధంగా దీంట్లో లైన్స్ తీసుకున్నారు. హాఫ్ అండ్ హాఫ్ అన్నప్పుడు మనం ఎక్కువ ఏంటంటే మనకి హాఫ్ శారీ లుక్ వెళ్తుంది, కానీ ఇది అలా కాకుండా పైన షోల్డర్ పార్ట్ అంతా ఒక డిజైన్ ఉంటుంది, కింద స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇంకొక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం పళ్ళులో చూసినట్లే బోర్డర్స్ కూడా మనకి చిన్న వేరియేషన్ మాత్రమే చూపించారు, లైన్స్ వేరియేషన్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. పళ్ళు ఎలా అయితే డిజైన్ చేశారో కొంచెం బ్లూయిష్ కలర్తో మనకి జరీ వచ్చే విధంగా సేమ్ అదే టైప్లోనే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లుక్ ఏదైతే ఉందో హెవీగా, దీంట్లో ఏంటంటే అసలు మెయిన్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. శారీ కలర్ మెయిన్ బ్లూ కలర్, స్కై బ్లూలోనే డార్క్ కలర్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారనమాట. ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ రెడ్, అలాగే 3 కలర్స్ జరీ, ఎల్లో అండ్ రెడ్ కలర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో మ్యాంగో డిజైన్ని యాడ్ చేస్తూ ఒక క్రీపర్ పార్ట్ని కూడా యాడ్ చేస్తూ టోటల్ స్కర్ట్ బోర్డర్ లుక్ అంతా అంటే ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా చాలా హెవీగా డిజైన్ చేశారు. మెయిన్ హైలైట్ ఇదే బోర్డర్, స్కర్ట్ బోర్డర్. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి. స్కర్ట్ బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చారు, ప్లస్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే బ్లౌజ్కి మనం మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, ఎక్కువ థ్రెడ్ వర్క్ కానీ లేదు అంటే టోటల్గా స్టోన్ వర్క్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 31,889. 31,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు మేడం. ఉప్పాడ పట్టు, ఇప్పుడు వరకు మనం కంచి పట్టు చూసాము, ఇది ఉప్పాడ పట్టు. మెయిన్ కలర్స్ వచ్చేసి 3 కలర్స్. శారీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ పళ్ళులో మాత్రం టోటల్గా మనకి బ్లూ కలర్ ఉంటుంది. శారీలో చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్, అలాగే పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే కింద వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో 1 మీటర్ పళ్ళులో కూడా మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉండే విధంగా మనకి క్రియేట్ చేశారు క్రీపర్ పార్ట్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మల్టీ కలర్ థ్రెడ్ వర్క్, జరీ అంటే గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, అలాగే కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, పర్పుల్ కలర్, పింక్ కలర్, ఇట్లా మల్టీ అంటే జరీతో పాటు మనకి మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారనమాట. పట్టు థ్రెడ్ వర్క్తో ఒక క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు. ఇంకొక పార్ట్ చూసినట్లయితే అక్కడ హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా చిన్న లీఫ్ వర్క్ అండ్ బర్డ్స్తో డిజైన్ చేశారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం 3D స్టైల్ ఇచ్చారనమాట. 3 కలర్స్ వేరియేషన్.
పైన ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ చిన్న మెటీరియల్ వదిలేసి దాని కింద మనకి కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం ఇంతకు ముందు పళ్ళులో మనం ఏవైతే చిన్న చిన్న బుటీస్ చూసామో బర్డ్స్, ఫ్లవర్స్ అండ్ లీఫ్ వర్క్, సేమ్ అదే లీఫ్ వర్క్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కింద 2 కలర్స్లో పింక్ అండ్ బ్లూ కలర్ 2 కలర్స్లో కలిసే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ని ఇంతకుముందు మనం పళ్ళులోనే చూసాము. సేమ్ అదే డిజైన్ని 2 కలర్స్లోకి వచ్చే విధంగా కొంచెం బిగ్ సైజ్లో క్రీపర్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్ ఉంటుంది. అలాగే మధ్యలో గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి ఇంతకుముందు మనం చూసినట్లు పైన షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న బర్డ్స్ అండ్ లీఫ్ వర్క్స్ మొత్తం కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కలర్ఫుల్ గా ఉంది. లైట్ వెయిట్ అండ్ ఉప్పాడ స్టైల్ ఆఫ్ శారీ, ఉప్పాడ పట్టు. దీనికి బ్లౌజ్ బ్లూ రాయల్ బ్లూ. శారీ మిడిల్ పార్ట్ ఇదే కలర్ ఉంది. అలాగే మనకి పళ్ళు అంతా కూడా ఇదే కలర్ వచ్చింది కదా, సేమ్ అదే కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 18,889 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. ఈ కంచిపట్టులో ట్రెడిషనల్ వస్తుంది మేడం. కంచిపట్టులో ట్రెడిషనల్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్. మొత్తం టోటల్ శారీ అంతా ఒకటే కలర్ ఉంటుందండి. పళ్ళు అండ్ మెయిన్ శారీ కూడా. పళ్ళు పాట అంతా కూడా మధ్యలో సన్నటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి పికాక్స్ డిజైన్ అనమాట. ఇదంతా పికాక్ వర్క్ మాత్రమే కొంచెం డల్ ఫినిషింగ్ చేసేసి మిగిలినంతా కూడా హెవీ జరీ ఇచ్చారు. మనకి 2 లైన్స్ కూడా మనకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ కనిపిస్తుంది. శారీలో 1 సైడ్ అంతా కూడా కడ్డీ బోర్డర్ కనిపించే విధంగా ప్లెయిన్ వదిలేసి సెకండ్ వైపు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఒక బంచ్ లాగా తీసుకున్నారు. గ్రేప్స్ బంచ్ని ఇట్లా మనకి హ్యాంగ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ని శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా కట్ చేశారనమాట. కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్లో బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి డాట్స్ లాగా ఒక సన్నటి పోగ్ అనేది జరీ తీసుకున్నారు షైనింగ్ కనిపించడం కోసం. అలాగే మొత్తం చుట్టూ క్రీపర్ లాగా ఇచ్చేసి అవుటర్ లుక్ కనిపించే విధంగా డైమండ్ లాగా కనిపించే విధంగా తీసుకున్నారు. ఒక దాంట్లో పికాక్ డిజైన్, ఇంకొక దాంట్లో మనకి ఫ్లవర్ బంచ్. 2 స్టైల్స్ వస్తుంది మేడం. 2 స్టైల్స్తో మనకి టోటల్ శారీ అంతా వచ్చింది. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్, దీనికి ఏదైనా వర్క్ చేసేసుకోవచ్చు. వర్క్ చేస్తే బాగుంటుంది. ఓకే, బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ ఇచ్చారండి. శారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 21,889 రూపీస్కి ఈ ప్యూర్ కంచిపట్టు శారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్లో ప్యూర్ కంచిపట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, టోటల్గా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.